నిరంతరం దైనందిన కార్యక్రమాలతో చాలా రద్దీగా ఉండే రోడ్లలో ఇట్లా పబ్లిక్ మీటింగ్లు పెట్టకూడదనేటువంటి ఇంగిత జ్ఞానం లేని వీళ్ళు మన నాయకులు. కాంగ్రెస్ పార్టీ చరిత్ర తీసుకుంటే 75 సంవత్సరాలు పైబడింది. ఏదో సామెత చెప్తారు కదా, తాడి చెట్టుకి ఏళ్ళు వచ్చాయి వీడికి ఏళ్ళు వచ్చాయి అన్నట్టు. 75 సంవత్సరాల నుంచి పరిపాలిస్తున్నా కూడా ఇంకా జనాలు కాళ్ళు పట్టుకుని వాళ్ళని మభ్యపెట్టి వాళ్ళని మసిబూసి మారడిగా చేస్తే కానీ ఓట్లు రాలేటువంటి పరిస్థితి. 14 సంవత్సరాలు ఒక ఉద్యమం చేసి అది నిజమైన ఉద్యమమా లేకపోతే దొంగ ఉద్యమమా లేకపోతే స్వార్థపూరితమైందని పక్కన పెడితే 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీకి ఏం మాయరోగం వచ్చిందని చెప్పి ఇట్లా జనాలను ఇబ్బంది పెడుతున్నారు. ఈ రెండు పార్టీలకి ఓటేస్తే జనాలకి కొత్తగా మిగిలేదేం లేదు, కొత్తగా వచ్చేదేం లేదు, ఉన్నది కూడా ఊడిపోతుంది. అదేదో మళ్ళీ సామెత చెప్పుకోవాలంటే ఉన్ని బట్టల కోసం పెడితే ఉన్న బట్టలు ఉడదీశారన్నట్టు ఈ రెండు పార్టీలకి మనం ఓటేస్తే ఏం జరగబోతుంది అనేది ఈ చిన్న ఉదాహరణ, ఈ వీడియో చిన్న ఉదాహరణ. ఇప్పటికైనా ప్రజలారా దయచేసి మీ ఉన్మాదం నుంచి బయటికి రండి. కేటీఆర్ మీద కేసీఆర్ మీద ఉన్న అభిమానం లేదా రేవంత్ రెడ్డి మీద సోనియా గాంధీ రాహుల్ గాంధీ మీద ఉన్నటువంటి అభిమానం మీ కూడు పెట్టదు గుడ్డ పెట్టదు. ఇలాగే 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 మీ బతుకులంతా కూడా ఈ ట్రాఫిక్ జాముల్లో లాగా బంధించబడతాయి. దయచేసి అర్థం చేసుకోండి, కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ రెండు వేరు వేరు కావు. రెండు ఒకటే రకమైన సిద్ధాంతాలు, ఒకటే రకమైనటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటివి, ఒకటే రకమైన డిఎన్ఏ ఉన్నటువంటివి. మీరు ఈ విషయాన్ని అర్థం చేసుకోండి. ఈ రెండు పార్టీలను సమాన దూరంలో పెట్టండి. కనీసం ఈ ఉప ఎన్నికల్లో అయినా సరే మన సత్తా మనం అంటే ప్రజల సత్తా చాటేటువంటి ఒక అవకాశం మనకి వచ్చిందనుకుని భావించుకుని మన ఉద్దేశాన్ని చాలా స్పష్టంగా తెలియజేద్దాం.